పాడు జీవితము యౌవనం. సీదా పైనుంచి ఓవరాల్ వ్యూ మస్తు ఉంటుంది. నమస్తే ఆల్, వెల్కమ్ టు జల్సా సీద్ వాక్స్. ఈరోజు అయితే యాదగిరి ఇప్పుడు వచ్చిన మా ఫ్రెండ్స్తోని పైన ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ పైకి వచ్చేసిన ఫ్రీ బస్ ఎక్కి ఫోన్ అయితే హ్యాండ్ అవుట్ చేస్తాం, మళ్ళీ మిగతా అంతా చూపిస్తాం. దర్శనం అయితే ఇప్పుడు అయిపోయింది. బయటకు వచ్చిన 1 అవర్ టైం పట్టింది. నేను ఒక్కనే కాదు, మా తమ్ముడు ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. నేనైతే వాళ్ళు రాలే, కాకపోతే అందరికి సిగ్గు అవుతుందంట. చూపిస్తాను పైన నుంచి ఇక్కడ ఇదే టెంపుల్ వ్యూ. మా వచ్చిన ఫ్రెండ్స్ అంతా ఇలా గైస్, చిన్నపిల్లలు బొమ్మ ఫోన్లో ఫోటో ఇస్తుండు, క్రేజీగా. మంకీ బ్రోస్ అయితే వచ్చినాయి ఇక్కడ, జనాల పైన దాడి చేస్తున్నాయి. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. టెంపుల్ రైట్ సైడ్ వ్యూ ఇదంతా బాగుంది. ప్రసాదాలు అయితే తీసుకున్నాం. అంతా షాపింగ్ ఏరియా. లాయన్ ఫేస్ అయితే నరసింహస్వామి అవతారం మంచిగా కనిపిస్తుంది. నగిరి టెంపుల్స్ వచ్చాం. స్వామివారి పాదాలేవి. ఫౌంటైన్ లాగా సెటప్ చేసారు ఇక్కడ. బండి అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడైతే అక్కడ ఫోన్ డిపాజిట్ చేసి వెళ్ళాలి లోపలికి. ఫోన్ ఎలా లేదు. ఫోన్ తీసుకొని దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చినాం. జనాలు అయితే చాలానే ఉన్నారు ఇక్కడ. చూపిస్తా బయట ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ నుంచి నామాలు అయితే కనిపిస్తున్నాయి. సాంబార్ ఇక్కడ మా తమ్ముడు కాడ వచ్చి మావాడే. గుడికి మెయిన్ అట్రాక్షన్ ప్లేస్ అయితే ఇదే. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. వీళ్ళు ఇద్దరు మా వాళ్ళే, ఆడిద్దరు, ముందర ఇద్దరు. సీదా పైనుంచి ఓవరాల్ వ్యూ మస్తు ఉంటుంది. జూమ్ చూపిస్తాం. గుడికి ఇదే అట్రాక్షన్ ప్లేస్. లైట్లు వేస్తే ఇంకా బాగుంటుంది. ఇదే వ్యూ బాగానే ఉంది, పర్లేదు. అయితే పంజాబీ రెస్టారెంట్కి వచ్చిన అమీర్పేట్లో ఉంది. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. బాగుంది ప్లేస్ అయితే. ఇదే ప్లేస్ మంచిగా ఉంది ప్లేస్ అయితే. ఠన్ ఠన్ బటర్ నాన్, కాజు కర్రీ, పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసినాం. నెక్స్ట్ బిర్యానీ, రైస్ బిర్యానీ అయితే వేసుకున్నా. 2 కర్రీస్ బాగున్నాయి, నాన్ కూడా బాగుంది. ఇప్పుడు పన్నీర్ బిర్యానీ టేస్ట్ చేయాలి. ఫుడ్ అయితే చాలా బాగుంది, బాగుంది. ఇంకొకసారి ప్లేస్ చూపిస్తా. ప్లేస్ కూడా బాగానే ఉంది. తిరిగేస్తాం. మా వాడు ఇప్పుడే మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయినాడు, మా తమ్ముడిని. ఇంటికి వస్తున్నాం. చలో బాయ్ బాయ్. ఇక్కడ వీడియో చేస్తాం.